ఇంకయూ నీకు అవగతము కాలేదా రావణబ్రహ్మ? ఆ మానవుడు ఎవరో కాదు, నారాయణుడు, సాక్షాత్తు నా శ్రీరామచంద్ర ప్రభువు. చూడు, నిన్ను సంహరించడానికి మానవ అవతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువు. రామా, నువ్వు నారాయణుడివా? రావణ, నేను ఈ రామావతారం ఎత్తింది లోక కళ్యాణం కోసం. ధర్మాన్ని రక్షించడానికి నేను ప్రతి యుగంలోనూ పుడుతూనే ఉంటాను. రామా, ఎన్నో పాపాలు చేశాను. నా పాపాలని క్షమించి నా ఆత్మను నీ పరమాత్మలో ఐక్యం చేసుకో. నాకు మోక్షాన్ని ప్రసాదించు తండ్రి. శుభమస్తు. జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక ఇంకా గ్రాని రాలేదేంటి? నాకు ఆకలి దంచేస్తుంది. మనం కానిచ్చేద్దాం. అక్క, చిన్నపిల్లల ఏంటది? రోజు మీద వచ్చే టైం అయింది, కాసేపు ఆగు. అది ఏంటిరో స్పెషల్? చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. రోజమ్మ గారు ఇవన్నీ అరేంజ్ చేయమని చెప్పారమ్మా. సౌత్ ఇండియా నుండి నార్త్ ఇండియా వరకు ఇండియాలో ఎన్ని ఐటమ్స్ టిఫిన్స్ ఉంటే అవన్నీ చేయమని చెప్పారమ్మా. రోజీ ఇలా అరేంజ్ చేయమందంటే ఏదో పెద్ద విశేషమే అయ్యుంటుంది. అది వేపాకులా చేదుగా ఉండొచ్చు, బందర్ లడ్డులా స్వీట్గా ఉండొచ్చు.
లేదా వేరే రకమైన వంట అవ్వచ్చు. అది మనకి తంట అవ్వచ్చు. టిఫిన్స్ చూస్తే నోరు ఊరిపోతుంది. ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తోంది. కర్ణాటక ఉగ్గాని, తమిళనాడు సాంబార్ ఇడ్లీ, ఆంధ్ర పెసరట్టు, తెలంగాణ బొబ్బట్టు, గుజరాత్ ఆలూ పూరి, మహారాష్ట్ర మసాలా పావ్, రాజస్థాన్ కిచిడి, పంజాబీ పరాఠా, అన్ని ఐటమ్స్ ఉన్నాయి. అబ్బా, ఏం అరేంజ్మెంట్స్ చూస్తుంటేనే నోట్లో లాలాజలం ఊరిపోతుంది. అమ్మా, ఆ? నువ్వు తినని టిఫిన్ ఏం లేదు కదా? మ్మ్. అవునరా, నేను తినని టిఫిన్ లేదు, నేను తినని భోజనం లేదు, నేను తినని నాన్ వెజ్ లేదు. అయితే నాన్ వెజ్ లో మాత్రం ఒక్క మనిషి మాంసం తప్ప అన్ని మాంసాలు తినేశాను. దొరికితే అది కూడా తినేసేదానివేమో. అవునత్తయ్య, తినేసేదాన్ని. చిచి, మనిషి మాంసం తినేదాన్ని కాదు. ఏదో ఫ్లోలో అలా వాగేశాను అంతే. అందరూ కూర్చోండి. గ్రానీ, ఏంటి రోజు స్పెషల్? ఇన్ని ఐటమ్స్ తయారు చేయించారు? నాకు తెలియకూడని విషయాలు తెలిసినప్పుడు స్పెషల్గా ఏమైనా చేయించి మీ అందరికీ పెట్టాలనిపిస్తుంది. ఆహా, అత్తయ్య, ఇప్పుడు ప్రార్థన లాంటివి ఏమైనా చెయ్యాలా, లేకపోతే డైరెక్ట్ గా స్టార్ట్ చేసేయచ్చా? అక్కర్లేదు, తినండి. థ్యాంక్స్ అత్తయ్య. అవును, పావుబాజీ ఏది? ఇదిగోనమ్మా తీసుకొస్తాను. తీసుకురా. ఇదిగోనమ్మా పావు బాజీ. ఆ? అమ్మా, ఆ? కొద్దిగా స్లోగా తిను. వీటన్నిటిని చూస్తుంటే స్లోగా తినాలనిపిస్తుందా? ఓ పట్టు పట్టేస్తా.
ఏంటంటే చూస్తావు, దిష్టి తగులుతుంది. ఇంకెవరంటే తీసుకురాబ్బో. వా, చెన్నై సాంబార్ సూపర్. అజ్జీ, అమ్మమ్మ ఏంటి ఎప్పుడు లేని విధంగా ఇలా అరేంజ్ చేసింది? పైగా కొంచెం సీరియస్గా ఉంది. ఏమో తల్లి, ఇది చిన్నప్పటి నుంచి అంతే. ఆనందానికి బాధకి ఒకేలా విందిస్తుంది. ఈవిడికి తప్ప ఎవ్వరికీ లేని స్పెషాలిటీ ఇది. మన రహస్యం ఏమైనా తెలిసిందంటావా? ఏమో, కొద్దిసేపు వెయిట్ చేద్దాం, అసలు విషయం తెలుస్తుంది. ఇప్పుడు గదిలోకి వెళ్ళి ఏసీ వేసుకుని పడుకుంటే నా సామిరంగా సాయంత్రం దాకా మెలకువ రాదు. అవును పిన్ని, తొందరగా పంచేద్దాం పదా. ఆ ఆగండి, మీ అందరికీ ఒకటి చూపించాలి. హాల్లోకి రండి. విజయ్, నా గదిలో ల్యాప్టాప్ ఉంది, తీసుకురా. అలాగే మేడం. ఇదిగోండి మేడం. ఆన్ చేయి. విజయ్, నా మెయిల్లో ఒక వీడియో డౌన్లోడ్ చేసి డెస్క్టాప్ మీద న్యూ ఫోల్డర్లో పెట్టాను. ఆ వీడియో ఆన్ చేయి. అలాగే మేడం. మీరందరూ కూడా ఆ వీడియోని చూడండి. ఇదేంటి గ్రాని, ఆ రోజు అక్కడికి అజ్జి నందినీలు వెళ్ళలేదని చెప్పారు. మరి వీడియోలో వెళ్ళినట్టుందే. అదేంటి అత్తయ్య, అక్కడికి వెళ్ళిన వీడియో మాత్రమే ఉంది, మిగతాది రావట్లేదేంటి? విజయ్, ఎంత ట్రై చేసినా ఆ మిగతా వీడియో రావట్లేదు. నీకు టెక్నాలజీ మీద బాగా గ్రిప్ ఉంది కదా, ఆ వీడియో వచ్చేటట్టు చూడు. అలాగే మేడం, చూస్తాను.
ఇప్పుడు ఈ విజయ్ గాడు సరి చేశాడంటే ఆ మిగతా వీడియో అమ్మమ్మ చూస్తే నేనే అసలు రోజీనని తెలిసిపోతుంది. హ! ఏం చేయాలి? మేడం, ఎంత ట్రై చేసినా ఏదో ప్రాబ్లం వల్ల వీడియో రావడం లేదు. ఆ వీడియో చూద్దామనుకుంటే ఇలా జరిగిందేంటి? సరే వదిలే విజయ్. గ్రానీ, మిగతా వీడియో చూడాలంటే ఇంకో మార్గం ఉంది. మీకు మెయిల్ పెట్టిన వ్యక్తికే మళ్ళీ పంపించండి అని రిక్వెస్ట్ పెడితే మళ్ళీ పంపిస్తాడు కదా, అప్పుడు చూడొచ్చు కదా. సంధ్య చెప్పింది కరెక్ట్ విజయ్, నువ్వు ఆ పని చెయ్యి. అలాగే మేడం. అజ్జీ, అతను మళ్ళీ పంపించాడంటే ఈసారి ఖచ్చితంగా వీడియో వస్తుంది. దాంతో మొత్తం రివీల్ అయిపోతుంది. అజ్జీ, నాకెందుకో చాలా భయంగా ఉంది. విషయం తెలిసాక అమ్మమ్మ అడిగే ప్రశ్నలకి ఏం సమాధానం చెప్పాలి, ఎలా చెప్పాలి? మేడం, అతను మళ్ళీ వీడియో పంపించాడు. తొందరగా ఓపెన్ చేయి విజయ్. అలాగే మేడం. విజయ్, ఏంటి ఆలోచిస్తున్నావు? ఓపెన్ చెయ్యి. చేస్తున్నాను మేడం. మేడం, ఇది కూడా అంతవరకే వస్తుంది. మిగతా వీడియో రావట్లేదు. పంపించిన వాళ్ళ దగ్గర ఏదో ప్రాబ్లం అనుకుంటా, అందుకే మనకు కూడా రావట్లేదు. ఓకే ఓకే, వదిలేసే. ఎవరో శ్రేయోభిలాషి వాళ్ళక్కడ రావడం చూసి సరదాగా నాకు పంపించుంటారు. లక్ష్మి, నా మీదున్న కోపంతో నువ్వు అక్కడికి రానని చెప్పి మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళడం నాకు చాలా సంతోషం వేసింది. అందుకే ఆ మిగతా వీడియో కూడా చూడాలనుకున్నాను. ఇట్స్ ఓకేలే, పర్వాలేదు. ఈ సంతోషం కోసమేనా అత్తయ్య ఈ విందు, ఈ విలాసాలన్నీ? విజయ్, మేడం, చాలా థ్యాంక్స్ విజయ్. నువ్వు గానీ నోరు విప్పుంటే ఇంట్లో చాలా గందరగోళం ఏర్పడేది. నేను మీ మనిషిని మేడం. ఏదైనా మీకు ఫేవర్గా చేస్తాను కానీ యాంటీగా చేయను. సరే, బౌన్సింగ్ బిల్డర్ని కాంటాక్ట్ చేయి. నేను చెప్పానని చెప్పి ట్రిపుల్ బెడ్రూమ్ని నీ పేరు మీద బుక్ చేయించుకో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఓకే.
బాగా డబ్బున్న వాళ్ళింట్లో ఇలాంటి రహస్యాలు తెలిస్తే నాలాంటోడి కాళ్ళ దగ్గరికి బిల్డింగ్లు, కార్లు, డబ్బు ఆబో ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. బ్రహ్మకమలం దగ్గరికి నేను చిన్న రోజు వెళ్ళిన విషయం పెద్ద రోజుకి ఎవరో ఇమెయిల్ చేశారంటే నాకెవరో కొత్త శత్రువులు పుట్టుకొచ్చారన్నమాట. వాళ్ళెవరో కనిపెట్టాలి.